విరూపాక్ష కేవ్స్ అయితే చూపిస్తున్నాను. రమణ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళానని చెప్పాను కదా! అక్కడి నుంచి మనం లోపలికి విరూపాక్ష కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము. అయితే ఈ విరూపాక్ష కేవ్స్ మనకి ఈ 1½ కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈ కేవ్స్ మనం చూస్తూ వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో రమణ మహర్షి గారు ఎక్కడైతే ధ్యానం చేశారో ఆ ధ్యాన మందిరం ఉంది. అలాగే ఆయన సమాధి కూడా ఉందండి. ఆయన ఆత్మ అక్కడే తిరుగుతుందంట. అదొక ప్లేస్ ఉంది. ఇలా 3 డిఫరెంట్ ప్లేసెస్ అయితే మనం ఈ వేలో మనం చూసుకుంటూ వెళ్తాము. అండ్ మనకి కింద యారోస్ చూసారు కదా వీడియోలో. ఆ యారోస్ ఏంటంటే మనకి మ్యాప్లు అన్నమాట. మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది తప్పిపోకుండా ఉండడానికి. అండ్ ఇదైతే ఒక అడ్వెంచర్ అనే చెప్పాలండి. చాలా కొండ చాలా వాలుగా ఉంది. పైనుంచి కిందకి చాలా స్లోప్గా ఉంది. దిగడం అయితే చాలా కష్టంగానే ఉంది. అండ్ ఎక్కడం అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. మళ్ళీ మనం రిటర్న్ రావాలి అంటే ఇదే వేలో వెళ్ళాలి అని చాలా భయమేసింది మళ్ళీ ఎక్కడానికి. అంటే అప్పటికే మేము గిరి ప్రదక్షిణ చేసి ఉన్నాము. సో మాకు కాళ్ళు కూడా చాలా నొప్పిగా ఉన్నాయి. అయినా కూడా నెక్స్ట్ డే మార్నింగే మేము ఇలా ఇంత దూరం వచ్చి చూడకపోతే ఎలా అని చెప్పి ఇలా రమణ మహర్షి గారి ఆశ్రమానికి అయితే విరూపాక్ష కేవ్స్ చూసాము. ఇప్పుడు మీరు చూసారు కదా, అదైతే అక్కడ ఆయన ఆత్మ అనేది ఉంటుందంట. అలా వెళ్తూ ఉంటే దారిలో మాకు శివాలయం కూడా కనిపించిందండి. ఈ శివాలయం కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళడానికి మనం ఒంగుని వెళ్ళాలి. అక్కడ పెద్దగా గృహలాగా చీకటిగా ఉంది. లోపల శివలింగాన్ని చక్కగా అలంకరించి దీపం అయితే పెట్టారు. లోపల ఎలాంటి లైట్స్ కూడా లేవు మనకి. ఓన్లీ దీపారాజన అయితే చేశారు. అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇది నిజంగా ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. అండ్ రిటర్న్లో మాత్రం మేము ఇదే వేలో వెళ్ళలేదండి. ఈ శివాలయం దగ్గర నుంచి ఇంకొంచెం ఒక 10 మినిట్స్ నడిస్తే మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తామట. అక్కడ నుంచి మనం అయితే రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు చక్కగా ఆటో ఎక్కేసి.